హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య రవి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ అయితే చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ అయితే మీ దాకా వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడైతే మా పాప అయితే ముగ్గు అయితే వేస్తుంది. వచ్చి ఇంకా నాకు హాలిడేస్ కదా, ఇంక రోజు నేనే ముగ్గు వేస్తాను అని అయితే చెప్పింది. సరేలే అనేసి ఇంక రోజు ఊడ్చి ఇలా కడిగైతే ఇస్తే తనైతే ముగ్గు అయితే వేస్తుందనమాట. ఇంకా ఎలా వేసింది చెప్పండి. ఫస్ట్ టైం వేసినా కూడా చాలా బాగా వేసింది. ఎందుకంటే ఇక వాళ్ళు కావాలి మేము వేస్తాము అన్నప్పుడు మనం అలా వదిలేయాలండి. ఎందుకంటే వాళ్ళు డైలీ ప్రాక్టీస్ చేస్తేనే కదా తర్వాత పర్ఫెక్ట్ అయ్యేది. బట్ ఇంకా పిల్లలు ఇంకా మన పనులలో ఇలా హెల్ప్ చేస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. బాగుందండి. ఇంకా సైడ్ డిజైన్స్ కూడా ఎలా వేస్తుందో చూడండి. మధ్యలో కొంచెం మిస్టేక్ అయిందని కొంచెం తూడ్చి మళ్ళీ అయితే వేస్తుంది. సర్లే ఇంకా మనం రోజు రోజు వేస్తూ ఉంటే అలా ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది అనేసి నేను కూడా ఇంకా డైలీ వేయినానా నువ్వే అనేసి ఇంకా చెప్పాను. అందులో పసుపు కుంకుమ కూడా అలా వేస్తుంది. ఇంకా ఈ సమ్మర్ ఏమో కానీ ఎండలు అయితే చాలా ఉన్నాయండి. ఇంకా బయటికి వెళ్ళాలంటే మాత్రం ఇంకా చాలా కష్టము. ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ 5-6 తర్వాతనే కొంచెం కూల్ అయితే అవుతుంది తప్ప ఇంకా ఆలోపు అయితే చాలా వేడిగా ఉంటుంది. ఇక్కడైతే ఇంకా మా బాబు చూడండి వాటర్ మిలన్ చిన్నగా కట్ చేసి ఇలా జ్యూస్ అయితే చేసుకుంటున్నాడు. జ్యూస్ దేనికోసం అంటే ఐస్ క్రీమ్ కోసం అనమాట. ఇలా మొత్తం ఇలా చేసేసి ఎంత ఆగమాగం చేస్తున్నారు చూడండి. అసలు నేనేమో క్లీన్గా చేసుకుంటూ ఉంటాను, మళ్ళీ వీళ్ళేమో ఆగమాగం చేస్తూ ఉంటారు. గిన్నెలన్నీ అందులో వేస్తారు. ఇంకా నాకు ఇవి తోమడం ఇదే సరిపోతుంది రోజంతా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అని, డిన్నర్ అని, లంచ్ అని ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఇవి చేయడం. ఇంకా వీళ్ళేమో ఐస్ క్రీమ్స్ అని, స్నాక్స్ అని అలా అన్ని గిన్నెలన్నీ అందులో వేయడం ఇదే సరిపోతుంది ఇంకా నాకైతే. ఇంకా సండే రోజు మార్నింగ్ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేనైతే పూరి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇదైతే ఒక 2-3 డేస్ లాగ్ అయితే పెట్టేశాను. ఎందుకంటే నాకు ఒకటే రోజు అన్నీ చేయాలంటే ఇంకా చాలా కష్టమయ్యి 2-3 డేస్ అయితే ఇలా పెడుతున్నానండి. ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే పూరి అయితే చేశాను. దానికైతే కాంబినేషన్ అయితే పప్పు కర్రీ అయితే వండానమాట. ఇంకా నాకైతే పూరి కొంచెము ఇలా పొంగితే చాలా ఇష్టం అండి తినాలంటే. మీకు ఎలా ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది పూరికి పప్పు కాంబినేషన్, చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత లంచ్లోకి అయితే ఇలా కొంచెం బగారా రైస్ అయితే చేశాను. దీనికైతే చికెన్ కర్రీ అయితే చేశానమాట. ఇంకా మా వాళ్ళకైతే చికెన్ సూప్ అంటే ఇష్టం. బట్ ఆ రోజు అయితే నేను ఫ్రై చేశానమాట. నాకైతే ఫ్రై అంటే ఇష్టం, పిల్లలు కూడా ఫ్రై తింటారనమాట. ఇంకా మా వాళ్ళ డాడీకి మాత్రము కొంచెం సూప్ అంటే ఇష్టం ఉంటుంది. ఇంకా తను ఏమంటారో అనేసి ఇంకా నేనైతే టమాటా చారు అయితే చేశాను దానికి. కాకపోతే చికెన్కి టమాటా చారు అయితే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకా నేను ఆ రోజు అయితే జియో మార్ట్లో కార్న్ అయితే బుక్ చేశాను అనమాట. దగ్గరలోనే ఉంటుంది. ఆ మాటలు మనకి ఏ అవసరం ఉన్నా కూడా దాంట్లో బుక్ చేస్తే మనకి ఇంటికి తెచ్చిస్తారనమాట. నేనైతే ఆ రోజు స్వీట్ కార్న్ అయితే బుక్ చేశాను. ఎప్పటికీ అవి ఉడకబెట్టుకొని తినడమే కదా, కొత్తగా చేద్దామనేసి ఆ రోజు అయితే ఇలా పకోడీ అయితే చేశానండి. టేస్ట్ పరంగా చాలా బాగుంది. బట్ ఇదైతే ఒకటి జరిగిందనమాట. పేలాయి. అవి ఎందుకో ఏంటో నేను చెప్తాను. ఇంకా కొన్ని అయితే ఇలా డీప్ ఫ్రై చేశాను. ఇలా తర్వాత కొన్ని అయితే ఇలా ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఇలా చేశాను. అంటే కొంచెంమందికి డీప్ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇదైతే చూడండి వాటర్ మిలన్ జ్యూస్ చేశారు కదా, అది ఒకటే గ్లాస్లో కొంచెమే అయిందనమాట. అందుకే అలా కొంచెం కొంచెం కట్ చేసి మా పాప మా బాబు నాకైతే చిన్న అక్క అయితే ఇచ్చారండి. కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇంకా నైట్ కోసం అయితే నేను చికెన్ ఉంది కదా, దానికోసం అయితే ఇంకా చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అయితే ఇందాక కార్న్ గురించి చెప్తా అన్నాను కదా, అయితే ఏమైందంటే కార్న్ ఎప్పటికీ మనము ఉడకబెట్టుకొని తినడమే అవుతుంది కదా, కొత్తగా ట్రై చేద్దామనేసి వాటిని అన్నీ ఒలిచి గిన్నెలో వేసి కొంచెం శనగపిండి అని కొంచెం బియ్యపిండి, ఉప్పు, కారము అలా వేసేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ వాటిని కలిపి ఆయిల్లో వేసానండి. వేసిన తర్వాత ఏమైందంటే అవి పేలాయి అన్నమాట ఒక్కసారి. అసలు నాకు నిజంగా చాలా భయమేసింది. ఎందుకు అలా అయ్యింది అనేసి అనుకున్నాను. తర్వాత వేరే వాళ్ళని అడిగితే చెప్పారనమాట, వాటిని కొంచెం వాటర్లో ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి, తర్వాత ఇలా చేయాలనేసి. నేనైతే ఆ మిస్టేక్ చేశానండి. మీరు కూడా నెక్స్ట్ టైం ఇలా మిస్టేక్ అయితే చేయకండి. అందుకే నాకైతే అది చాలా భయం వేసిందనమాట. ఇంకా అదంతా చేసిన తర్వాత పిల్లలతో కొద్దిసేపు అయితే అలా షటిల్ అయితే ఆడతానండి. ఇంకా ఆ రోజు నైట్ ఇది 8 అవుతుందన్నమాట.
ఇది మాకు ఎక్కువ వెహికల్స్ ఏం రావండి ఇటు. ఇంకా పిల్లలు క్రికెట్, షటిలు నైట్ అంతా మంచిగా ఆడుకుంటారు. ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తారనమాట. అలా ఒక హాఫ్ అన్ అవర్ అయితే పిల్లలతో అట్లా ఆడుకొని ఇంకా నేనైతే లోపలికైతే వచ్చేస్తాను. ఈ కార్న్ విషయమే అయితే అసలు అది చాలా ఘోరమైతే అయిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ టైం అయితే ఇంకా అలా చేయొద్దురా అనుకున్నాను. ఇంక ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంకా చపాతీ, చికెన్ అయితే పెట్టుకొని అయితే తింటున్నాము. అది ఫ్రై కాకుండా అప్పుడు మళ్ళీ టమాటా వేసి చేశాననమాట చికెన్. అందుకే కొంచెం గ్రేవీ అయితే వచ్చింది. ఇదైతే పిల్లలు నేను లెమన్ జ్యూస్ ఇచ్చి తాగండి అని చెప్పాను. నాకు తెలియకుండా వాళ్ళేం చేశారు, అది ఐస్ క్రీమ్ దాంట్లో పెట్టేసి ఐస్ క్రీమ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు అనిపిస్తుంది అసలు వేస్ట్గా వీటిని బుక్ చేశానా అనేసి. ప్రతిదీ అందులో పెట్టి ఐస్ చేసుకుంటున్నారండి. నాకు కూడా ఒకటి ఇచ్చారు, కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగుంది నిజంగా, ఏ మాట కామాటే. ఇంకా ఇన్ని తింటుంటే పిల్లలకి చాలా హీట్ వస్తుంది కదా ఐస్ క్రీమ్స్ అవి ఇవి అనేసి ఇంకా నేనేం చేశాను, మనం సగ్గుబియ్యం పాయసం అనేది ఎవరికైనా పిల్లలకైనా పెద్దలకైనా అయితే చాలా మంచిది కదండి మనకి సమ్మర్లో. ఒంట్లో ఉన్న వేడినంతా తీసేసి కొంచెం చలవ చేస్తుంది అనేసి ఇది ఒక 2 గంటల ముందైతే నేను సగ్గుబియ్యం అయితే నానబెట్టుకున్నాను అనమాట. ఇలా నానబెట్టుకున్న తర్వాత ఇలా మనం గ్యాస్ మీద పెట్టి కొంచెం కుక్ చేసుకోవాలి. ఇవి కొంచెం కుక్ అయిన తర్వాత మీ టేస్ట్కి సరిపోయేంత షుగర్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 2 స్పూన్స్ అయితే షుగర్ అయితే యాడ్ చేసుకొని కొంచెం యాలకుల పౌడర్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం పూర్తిగా కుక్ అయినంత తర్వాత నేనైతే పాలైతే యాడ్ చేసుకున్నానండి. ఇలా మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత పాలైతే యాడ్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే చాలా మంచిది ఇది. ఎందుకంటే మనము ఈ వెండకు ఈ మనం మళ్ళీ ఇవి కూల్ తాగాలనిపిస్తుంది, ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది, మన బాడీ మొత్తం హీట్ అయిపోతుంది. కాబట్టి ఇలా అప్పుడప్పుడు కనీసం రెగ్యులర్గా ఒక 3 డేస్కి ఒకసారి అలా చేసుకొని తాగినా కూడా పిల్లలకైనా ఎవరికైనా చాలా మంచిది. కాబట్టి అలా అయితే చేసుకుంటే బెటర్ అనేసి నేనైతే అలా చేశాను. ప్రాసెస్ చిన్నదే, చాలా బాగుంది టేస్ట్ కూడా. మనకు షుగర్ వద్దనుకుంటే బెల్లంతో కూడా చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ కార్న్ అని చెప్పాను కదా, అవి కొన్ని ఉండే అనమాట. ఇప్పుడైతే ఒక 10 మినిట్స్ అయితే మళ్ళీ కుక్ చేశాను వాటిని. ఎందుకంటే ఎందుకులే అనేసి కుక్ చేసి వాటర్ అన్నీ తీసేసి ఇలా చాట్ చేసి ఇద్దామనేసి ఇలా ఒక గిన్నెలో అయితే వేసేసి ఆనియన్ టమాటా కట్ చేసి వేసాను. మీ టేస్ట్కి సరిపోయేంత ఉప్పు, కారము ఉంటే చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర చాట్ మసాలా లేదండి, కొంచెం మిరియాల పొడి అయితే యాడ్ చేసుకొని లాస్ట్లో నిమ్మకాయ అయితే ఇలా వేసుకొని తిన్నామన్నమాట. ఇదైతే చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే కొంచెం కారం ఎక్కువైందండి, చూసుకొని కొంచెం ఎక్కువ పడిపోయింది, కొంచెం స్పైస్ అయితే ఎక్కువైంది అనిపించింది నాకైతే. ఇంకా అంతే అండి, ఇలా కూడా చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకా పకోడీ కొంచెం మోసం చేసింది కానీ ఇదైతే చాలా చాలా బాగుంది. అదంటే నా మిస్టేకే, నేను కుక్ చేయకపోవడం అది కొంచెం నాదే మిస్టేకు, అందుకే అలా పేలాయి అనమాట. కాకపోతే టేస్ట్ పరంగా చూసుకుంటే మాత్రం చాలా చాలా బాగుందండి. ఇంతే అండి ఇంకా వీడియో అయితే. ఇంతవరకు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అలాగే కొత్త మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ అయితే మీ దాకా వస్తుంది. వీడియోకి అయితే లైక్ అయితే చేయండి. ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.